దేవుని యొక్క వాక్యం ఈ జీవాహారం వస్తున్నప్పుడు సోమరు ఏం చేస్తాడు అంటే నిర్లక్ష్యం చేస్తాడు, పడుకొని నిద్రపోతాడు. వాక్యం వచ్చేటప్పుడు నిద్రపోతాడు, వాక్యం వచ్చేటప్పుడు వాక్యాన్ని తీసుకోడు. వాక్యం వచ్చేటప్పుడు కొంతమంది వెళ్ళిపోతారు, కరెక్ట్గా వాక్యం టైంకి వెళ్ళిపోతారు. అదేందో నాకు అర్థం కాదు. పాటలు పాడే సమయంలో బాగానే ఉంటారు, ఆరాధన చేసే సమయంలో బాగానే ఉంటారు, ఏమండి ప్రార్థన చేసే సమయంలో బాగుంటారు. కొంతమంది విచిత్రంగా మాట్లాడుతుంటారు, నేను వింటుంటాను. బల్లారాధన దాకుండి నేను వెళ్ళిపోవాలంటారు. నాకు అర్జెంట్ పని ఉంది, ఈరోజు బల్లారాధన తీసుకొని వెళ్ళిపోతానంటారు. చాలామందిని నేను చూశాను. నువ్వు ఆయన శరీరం ఆయన రక్తం తీసుకొని వెళ్ళావు, జీవాహారం తినలేదు, దేవుని యొక్క వాక్యం తినలేదు, ఆయన శరీరం రక్తం ఏం పనిచేయదు అంటే కొంతమంది అంటే నేను ఈరోజు బల్లారాధన తీసుకొని వెళ్ళిపోవాలండి, ప్రయాణం ఉంది నాకు, ఊరికి వెళ్ళాలి, లేకపోతే వేరే పని ఉంది, వేరే పనికి వెళ్ళాలి అని చెప్పి బల్లారాధన టైం వరకు ఉండేసి వెళ్ళిపోతారు. ఏమంటే దానివల్ల ప్రయోజనం ఏముంటుంది చెప్పండి? ఆ బల్లారాధన కూడా ఉండకుండా వెళ్ళిపోవచ్చు ఆ రోజు. ఇది ప్రాముఖ్యం, అది ఎంత ప్రాముఖ్యం, దానికంటే ప్రాముఖ్యమైనది ఇది దేవుని యొక్క వాక్యం. కాబట్టి కొంతమంది అలా అంటూ ఉంటారు, నేను వింటూ ఉంటాను. కాబట్టి దేవుని యొక్క వాక్యం దొరికే టైంలోనే మనం తీసుకోవాలి. సేమ ఎప్పుడు ఆహారాన్ని గుర్చుకుంటుందంటే ఏ కాలంలో? వేసవి కాలంలోనే. ఎందుకంటే చలికాలం శీతాకాలం కుదరదు. అలాగే మనం కూడా దేవుని యొక్క వాక్యం ఎప్పుడు వస్తుందో అప్పుడే జాగ్రత్తగా తీసుకోవాలా, అప్పుడే కూర్చుకోవాలా, అప్పుడే సమకూర్చుకోవాలి. ఈ జీవాహారాన్ని కూడా, ఈ జీవాహారం వస్తున్నప్పుడు నిద్రపోతున్నాం అనుకో, నీ అంత సోమరం కూడా ఉండడు. ఈ జీవాహారం వస్తున్నప్పుడు బయటికి వెళ్ళిపోయావనుకో, తిరుగుతున్నావనుకో, అటు ఇటు పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నావనుకో, నిర్లక్ష్యంగా ఉండవనుకో, తీసుకోలేదనుకో, సోమర కింద లెక్కే మనం. కాబట్టి చేమను చూసి మనం ఏమి నేర్చుకోవాలంటే, అయ్యో వాక్యం వస్తుంది, జీవాహారం వస్తుంది, ఈ జీవాహారమును నేను తీసుకోవాలి. దేవునికి స్తోత్రం.